హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు టీచింగ్ మై మోహనాస్ ఛానల్. ఇంకొక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాము. ఇఫ్ 15 ఈజ్ ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ దెన్ ద స్క్వేర్ ఆఫ్ ద మిడిల్ నెంబర్ ఈజ్ అని అంటున్నాడు. అంటే ఏంటి, 15 అనేది కొన్ని నెంబర్స్ని ఒక 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ని ఎడిషన్ చేస్తే వచ్చిన నెంబరు 15 అన్నమాట. అయితే ఆ 3 నెంబర్స్లో మిడిల్ నెంబర్ యొక్క స్క్వేర్ అడుగుతున్నాడు. అంటే మనకు ఒక ఫస్ట్ నెంబరు, సెకండ్ నెంబరు అండ్ థర్డ్ నెంబర్ అని 3 నెంబర్స్ ఉన్నాయి. ఈ 3 నెంబర్స్ని మనం ఎడిషన్ చేస్తే సమ్ చేస్తే వచ్చింది 15. సో మనకు ఆ వాల్యూస్ ఏంటో తెలీదు. అండ్ ఆల్సో మనం మామూలుగా అయితే ఎక్స్, వై, జెడ్ ఇలా 3 నెంబర్స్ తీసుకోవాలి. కానీ మనకి ఇక్కడ ఒక హింట్ ఇచ్చాడు. ఏమని? 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్. 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి అంటే ఏవైనా ఒక వరుస సంఖ్యలు అన్నమాట. లైక్ 1, 2, 3, 4, 5, 6 ఇట్లా పక్క పక్కన ఉన్న నెంబర్స్, లేదా 10, 12, 13 ఇలా 10, 11, 12 సారీ 10, 11, 12 ఇలా పక్క పక్కన ఉన్న నెంబర్స్ ఏవైనా మూడింటిని తీసుకొని వాటిని సమ్ చేస్తే 15 వస్తుంది అనమాట. సో మనకి వాల్యూస్ తెలియదు కాబట్టి మనం దీన్ని ఏమనుకుంటాం, ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 2 అని తీసుకుంటాం. ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 2ని అన్నిటినీ యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఎంత అని చెప్పాడు, 15 అని చెప్పాడు. సో ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్, మొత్తం 3 ఎక్స్లు ఉన్నాయి కాబట్టి 3x ప్లస్ 1 ప్లస్ 2 3 ఈక్వల్ టు 15. 3x ఏమవుతుంది, ప్లస్ 3ని ఇటువైపు తీసుకొస్తే 15 మైనస్ 3 అవుతుంది. 3x ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 3 12. ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ ఉంది కదా, 3 ఇంటూలో ఉన్నది ఈజ్ ఈక్వల్ టు యూటల్కి వస్తే ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12/3 అవుతుంది. 12/3 అంటే 3 1 జా 3, 3 4 జా 12. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 4. ఈ 4 అనేది మనకి ఫస్ట్ వాల్యూ అవుతుంది. ఇది 4 అయితే ఇది 5, ఇది 6 అవుతుంది. మనకి ఏం క్వశ్చన్ అడిగాడు, స్క్వేర్ ఆఫ్ ద మిడిల్ నెంబర్. మిడిల్ నెంబర్ మనకి 5 అవుతుంది. సో 5 యొక్క స్క్వేర్ ఏమవుతుంది, 5 స్క్వేర్ అవుతుంది. 5 స్క్వేర్ ఏమవుతుంది, 25 అవుతుంది. సో మనకి 25 అనేది బి ఆప్షన్లో ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.